న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఆ 2 ఎమ్మెల్సీ సీట్లు చుట్టూనే హాట్ చర్చ నడుస్తుంది. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలను భర్తీ చేసే బాధ్యత క్యాబినెట్దే కావడంతో అవి టీడీపీ ఖాతాలో పడటం పక్క. అయితే అక్కడే అభ్యర్థుల ఎంపికలో బాబు లోకేష్ల మధ్య డిఫరెంట్ స్ట్రాటజీ కనిపిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న సీనియర్లు ఎలక్షన్ టైంలో సీటు సాక్రిఫైస్ చేసిన వాళ్లకు ఛాన్స్ ఇచ్చి సోషల్ జస్టిస్ చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. కానీ లోకేష్ ప్లాన్ వేరు. మండల్లో ప్రతిపక్షాల దాడిని ధీటుగా డిఫరెంట్ చేసే యంగ్ లీడర్స్, సోషల్ మీడియా వారియర్స్కు అవకాశం ఇచ్చి ఫ్యూచర్ లీడర్షిప్ని బిల్డప్ చేయాలని లోకేష్ స్కెచ్ వేస్తున్నారు. మరి ఖాళీ అయినవి ఎస్సీ మైనార్టీ స్థానాలు కావడంతో ఈ ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. దాదాపు 20 మంది ఆశావహులు రేసులో ఉండటంతో బాబు ఎక్స్పీరియన్స్కు ఓటేస్తారా లేక లోకేష్ యంగ్ బ్లడ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది రాబోయే క్యాబినెట్ భేటీలో తేలిపోనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఖాళీ అయినటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఆశావాకులు అయితే చాలా భారీగా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది కూడా టికెట్లు ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ రాజ్యసభ కానీ లేకపోతే ఇతర పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ చాలామందికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సమీకరణల కారణంగా, సామాజిక సమీకరణల కారణంగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి గవర్నర్ కోటాలో ఖాళీ అయినటువంటి ఈ 2 ఎమ్మెల్సీల కోసం అయితే మొత్తం భారీ దాదాపు ఒక 20 మంది సీనియర్ నాయకులు పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ప్రధానంగా కృష్ణా జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అత్యధికంగా పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది సీనియర్లు, దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా ఆ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. వర్ల రామయ్య వంటి వాళ్ళు కూడా చాలాసార్లు కూడా ఆశాభంగానికి గురి కావడం జరిగింది. పిఠాపురం వర్మ లాంటి వాళ్ళు కూడా మొత్తం సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇలాగా చాలామంది కూడా చాలా కీలకమైన నాయకులు కూడా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇస్తారంటే ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిణామాలు ఆ టీడీపీలో అయితే చాలా కీలకంగా చెప్పొచ్చు. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా చాలా కీలకంగా మారారు. లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఏది జరగాలని సరే చంద్రబాబుతో పాటు అనేది. ప్రస్తుతం చంద్రబాబు అయితే గతంలో పార్టీకి కష్టపడి పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళు, ఆ పార్టీ కోసం అంటే అధికారం ఉన్నా లేకపోయినా సరే ఆ పార్టీ కోసం అభివృద్ధి పడిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా సీనియర్లకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మండలిలో బలం తక్కువ ఉన్నటువంటి టీడీపీలో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎమ్మెల్సీలు యూత్ అంటే యువకులకి అవకాశం ఇవ్వాలి. దాటికి ప్రతిపక్షాల దాటిని గట్టిగా ఎదుర్కొని తగిన సమాధానం చెప్పగలిగే సమర్థవంతమైన నాయకులకి ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కొంతమంది లోకేష్ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు, మరి కొంతమంది చంద్రబాబు ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి ఇద్దరు కూడా కులంశంగా చర్చించుకుని ఎవరికి ఇది కేటాయిస్తారనేది మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 20 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు సీనియర్ నాయకుడు వల్ల రామి అవ్వచ్చు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన వాళ్ళు అనేక మంది సీట్లు ఆశించే పరిస్థితి కనపడుతుంది. గతంలో వీళ్ళందరూ కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని కారణాల వల్ల ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు హామీ కూడా ఇవ్వడం జరిగింది, తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. మొన్న జరిగినటువంటి రాజ్యసభ దాంట్లో కూడా వరరామయ్య అంటూ వాళ్ళు ఆశాభంగానికి గురి కావడం జరిగింది. అంతకుముందు కూడా ఆయన కూడా ఇస్తానని ఆశించారు, ఆయనకి అవ్వలేదు. అదేవిధంగా దేవినేని ఉమ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆయన తప్పనిసరిగా మంచి పదవి రాబోతుంది, పదవి ఇస్తారని చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 20 మంది చాలా సీనియర్ నాయకులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇస్తారు అంటే చంద్రబాబు ఫైనల్ చేస్తారా లేకపోతే లోకేష్ మాట చంద్రబాబు వింటారా, చంద్రబాబు లోకేష్ని సమర్థించి చెప్తారా అనేది చూడాలి. కొంతమంది అయితే పూర్తిగా లోకేష్ మీద ఆశ పెట్టుకుని యువ నాయకులు, యూత్లో బాగా కీలకం ఉన్న నాయకులు అయితే లోకేష్ మీద ఆశ పెట్టుకుని ఈ పదవులు ఆశిస్తున్నారు. మరి కొంతమంది చంద్రబాబు ఇచ్చిన హామీలు, చంద్రబాబు చాలామందికి హామీలు ఇచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం చెప్పేదైతే ఈ రెండింటితో కాదు, భవిష్యత్తులో చాలా ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి, ఎమ్మెల్సీలు రాబోతున్నాయి, పదవులు రాబోతున్నాయి. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఆ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈ పదవులు ఎంపిక చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎవరు కూడా నిరాశ చెందొద్దని ఇప్పటి నుంచి చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక మైనార్టీ, ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఈ పదవులను ఏ విధంగా భర్తీ చేస్తారు, ఇందులో ఈ సామాజిక వర్గాలు కాని వాళ్ళు కూడా పోటీ పడే పరిస్థితి కనపడుతుంది. మరి ఏం చేస్తారు, ఎలా చేస్తారని మనకు కొన్ని రోజులు అయితే తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.